హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక శకుంతల మాట విని రుద్ర సంతోషంతో ఇక వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వచ్చి, పెద్దమ్మ, నువ్వు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. నువ్వు ఇంత తొందరగా నా మనసును అర్థం చేసుకుంటావని అస్సలు ఊహించలేదు పెద్దమ్మ. నాకు చాలా సంతోషంగా ఉంది. రుద్ర, నా మాట వింటాను, నాకు తెలుసు. ఇక నువ్వు ప్రతిరోజు సంతోషపడతావు. ఎందుకంటే ఈ పెద్దమ్మ కోరుకునేది కూడా అదే కదా. ఇంతలో పార్వతి వచ్చి, అత్తయ్య గారు, ఇక రుద్రను ప్రతిరోజు సంతోషంగా చూసుకునేది నేనే కదా. ఏమంటావు రుద్ర? కాబోయే పెళ్లి కూతురు ఇక ప్రతిరోజు నిన్ను సంతోషంగా చూసుకుంటుంది. ఇక రుద్ర పార్వతిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక విజయేంద్ర కోపంతో, శకుంతల, ఏం చేస్తున్నావు నువ్వు? పార్వతి ఎలాంటిదో తెలిసి కూడా రుద్రకిచ్చి పెళ్లి చేయాలని ఎందుకు చూస్తున్నావు? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? గతంలో వీళ్ళిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. వీళ్ళ మనసును మనం కూడా అర్థం చేసుకోవాలి కదండి. అందుకే వీళ్ళ ప్రేమ జంటను కలపడానికి ఇలా ప్రయత్నిస్తున్నాను. శకుంతల, నువ్వు అనుకున్నట్టుగా పార్వతి అంత మంచిది కాదు. ఎందుకంటే రుద్ర ఎదగద్దని పార్వతి ప్లాన్ చేస్తుంది. ఎందుకండి మీరు అలా అర్థం చేసుకుంటున్నారు? అయినా పార్వతి రుద్ర మీద ఎందుకు పగ తీర్చుకుంటుంది? రుద్ర మీద ఇష్టం ఉంది కాబట్టి అకాడమిక్ దగ్గరికి వస్తుంది. రుద్ర మీద ప్రేమ లేకపోతే పార్వతి ఎందుకు మాట్లాడుతుంది? తన మీద ప్రేమతోనే కదండి ఇలా చేస్తుంది. చూడు శకుంతల, నువ్వు రుద్ర మీద పగ తీర్చుకోవడానికి ఇలా కుట్ర చేశావు కదా. నిజం చెప్పు శకుంతల, నాకు తెలియకుండా నువ్వు పెళ్లి సంబంధం చూసావు. సరే కదా అని ఊరుకున్నాను. ఇప్పుడు రుద్ర జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా? అదెన్నటికీ జరగదు. వీళ్ళిద్దరికి ఎలా ఎంగేజ్మెంట్ జరుగుతుందో నేను కూడా చూస్తాను. ఇక రుద్ర బాధపడుతూ, పెదనాన్న, పెద్దమ్మని ఏమనకండి. పెద్దమ్మకి మాటిచ్చాను, ఏ అమ్మాయిని చూపించినా సరే తల వంచి తాళి కడతానని. పెద్దమ్మ మాట ప్రకారం పార్వతిని తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. పెద్దమ్మ సంతోషంగా ఉండడమే కావాలి. ఇన్ని సంవత్సరాలు పెద్దమ్మ ఎప్పుడు మాట్లాడుతుందో అని కళ్ళొత్తులు పెట్టి చూశాను. ఇప్పుడు పెద్దమ్మ నాతో మాట్లాడుతుంది. అది చాలు పెదనాన్న. అంతకు మించి ఏ ఆశలు లేదు. పెద్దమ్మ, నీకు నచ్చినట్టు చేయి. నాకు తెలుసు రుద్ర, తెలుసు. ఎందుకంటే అమ్మ మాటను జవదాటావు కాబట్టి. పార్వతి, నీకు రుద్ర అంటే ఇష్టమే కదా? అయ్యో అత్తయ్య గారు, నా మాటలతో చెప్పనక్కర్లేదు. ఎందుకంటే గతంలో మేమిద్దరం ప్రేమించుకున్నాం కదా. సో నాకు రుద్ర అంటే చాలా ఇష్టం. రుద్ర కూడా నేనంటే ఇష్టమే కదా. ఇప్పుడంటే నా మీద కోపంగా ఉన్నాడు. ఆ తర్వాత పెళ్ళైతే ఇక నాతోనే కదా ఉండాల్సింది. ఇక నా మీద కోపాలు పోయి ప్రేమతో ఉంటాడు. చూసారండి నా కాబోయే కొత్త కోడలు ఎలా మాట్లాడుతుందో. ఇక విజయేంద్ర కోపంతో, శకుంతల, ఇక నువ్వు మారవని ఇప్పుడు అర్థమైంది అనుకుంటూ కోపంగా వెళ్ళిపోగానే ఇక శకుంతల నవ్వుతూ, ఆయన మా ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ రుద్ర, పార్వతికి ఎంగేజ్మెంట్ రింగ్ తొడుగు అని అనేసరికి ఇక రుద్ర తల వంచి పార్వతికి రింగ్ తొడుగుతుండగా ఇంతలో పార్వతి మాజీ భర్త వచ్చి, ఆపండి, నా భార్యకు మళ్ళీ పెళ్లి చేయాలని ఎలా అనుకుంటున్నారు? ఈ పార్వతి నన్ను మోసం చేసిందే కాకుండా చివరికి రుద్రసాన్ని పెళ్లి చేసుకోవాలని చూస్తుందా? ఇది పెద్ద కపట నాటకందే. తిన మాటలతో అందరినీ వలలో వేసుకుంటుంది. ఇక శకుంతల కోపంతో, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? అయినా ఈ పార్వతి మీ భార్య ఏంటి? మీరు అబద్ధాలు చెప్తున్నారా? గతంలో రుద్ర పార్వతి ప్రేమించుకున్నారు. ఈ విషయం నీకు తెలుసా? తెలుసండి, అన్ని విషయాలు తెలుసు. అది కాకుండా పార్వతి నా దగ్గరికి వచ్చి గతంలో ఏం జరిగిందో అన్ని విషయాలు చెప్పింది. ఇక నా దగ్గర ప్రాపర్టీ ఎక్కువ ఉందన్న విషయం తెలుసుకొని ఇక నన్ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నేను లాస్ట్లో ఉండేసరికి నన్ను దూరం పెట్టింది. ఇక నాకు విడాకులు ఇవ్వమని వేధిస్తూ ఉండేది. ఇలాంటి మోసగత్తని పెళ్లి చేసుకున్నానా అని ప్రతిరోజు ఏడుస్తున్నాను. ఇలాంటి ఆడది ఎవరికి భర్తగా రాకూడదని అందుకే వచ్చాను. రుద్ర సార్, నా మాట విని పార్వతిని పెళ్లి చేసుకోకండి. ఎంత నీచపురాలో నాకు తెలుసు. నా ఆస్తులను స్వాధీనం చేసుకునేదే కాకుండా నన్ను లాస్లో ముంచేసింది. దీన్ని అంత తేలిగ్గా నమ్మకూడదు. ఇది విని ఇషిక కోపంతో, ఏంటి బ్రో, మన ప్లాన్ సక్సెస్ అవుతుంది అనుకున్నాను. చివరికి వీడిలా వచ్చి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడేంటి బ్రో? ఏమో ఇషిక, నాకు కూడా అదే అర్థం కావట్లేదు. అయినా పార్వతికి పెళ్ళైన విషయం మన దగ్గర ఎందుకు దాచింది? అప్పుడు చెప్పొచ్చు కదా, వీడిని కిడ్నాప్ చేసేవాళ్ళం. చివరికేమో వీడిక్కడికి వచ్చి మనకి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు రుద్రకు అన్ని విషయాలు తెలిసాయి. మరి పార్వతితో ఎంగేజ్మెంట్ జరిపించుకుంటాడా, లేకపోతే మా అత్తయ్య మాటకు తల వంచి
పార్వతికి ఎంగేజ్మెంట్ రింగ్ తొరుగుతాడా? అదే అర్థం కావట్లేదు. ఇది విని శకుంతల కోపంతో వీడు కరెక్ట్ టైంకి రావన్నా రుద్ర జీవితాన్ని సర్వనాశనం చేయాలని నేను చూస్తున్నాను. కానీ చివరికి వీడేమో తగలపడ్డాడు. నాకు తెలుసు పార్వతి, నీకు గతంలో పెళ్ళైన విషయం. నువ్వు ఎందరి జీవితాలతో ఆడుకున్నావో కూడా తెలుసు. అందుకే వీడి జీవితాన్ని ఆడుకొని ఆగం చేస్తావని వీడికిచ్చి పెళ్లి చేయాలని నేను చూస్తున్నాను. అన్నీ తెలిసి కూడా రుద్ర జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాను. కానీ వీడెందుకు ఇలా వచ్చాడు అని శకుంతల బాధపడుతుంటే ఇక రుద్ర వచ్చి, పెద్దమ్మ మీరేం బాధపడకండి. మీ మాట ప్రకారం ఎవరి మాట వినకుండా పార్వతికి ఎంగేజ్మెంట్ రింగ్ తొడుగుతాను. ఎవరి ప్రమేయం ఏం అవసరం లేదు పెద్దమ్మ. చెప్పండి పెద్దమ్మ ఏం చేయాలో. ఇక శకుంతల సంతోషంతో, అబ్బా రుద్ర, కరెక్ట్ టైంకి లాజిక్తో కొట్టావు. నీ నాశనాన్ని నువ్వే కోరుకుంటున్నావు కదా. సరే అయితే ఆ పార్వతితోనే నీకు ఎంగేజ్మెంట్ జరిగిపోవాలి. అప్పుడే కదా నేను చాలా సంతోషపడిపోయేది అనుకుంటూ శకుంతల మాట్లాడబోతుండగా ఇక విజయేంద్ర కోపంతో పార్వతి చెంప పగలగొట్టి, పార్వతి, ఎందరి జీవితాలతో ఆడుకోవాలనుకున్నావు, చివరికి నా రుద్ర జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? ఇంకోసారి ఈ ఇంటి గడప తొక్కాలని చూసావో నీ కాళ్ళు చేతులు విరిచి పడేస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక పార్వతి కోపంతో, ఏంటంటే నాకింత ఘోర అవమానం జరిగింది, మీ కుటుంబాన్ని వదిలిపెట్టను. మీరే కదా అండి రుద్రకిచ్చి తప్పకుండా పెళ్లి చేస్తానని చెప్పారు. ఇప్పుడేంటంటే నీ మొగుడు కొడుతుంటే నోరు మెదపకుండా మౌనంగా ఉన్నారేంటి? అంటే మీరు కూడా నీ మొగుడితో వర్తాస్ పలుకుతున్నారా? అంటే మీకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదా? చూడు రుద్ర, నువ్వు పెద్ద పిచ్చోడివి. ఎందుకో తెలుసా, మీ పెద్దమ్మ నా దగ్గరికి వచ్చి నువ్వు రుద్రను పెళ్లి చేసుకోమని చెప్పింది. అది కాకుండా నిన్ను బుట్టలో పెట్టుకోమని కూడా చెప్పింది. ఇక బాక్సింగ్కి దూరంగా ఉంచి నా కాళ్ళ కింద చెప్పుల పడుండేలా చేసుకోమని కూడా చెప్పింది. కానీ నువ్వేమో గుడ్డిగా మీ పెద్దమ్మనే నమ్ముతున్నావు. మీ పెద్దమ్మ నీతో ప్రేమ నాటక వలలో ఉంది. అంతకు మించి ఏం లేదు రుద్ర. భానుని చంపిందన్న కోపంతో నీ మీద ఇలా పగ తీర్చుకోవాలని చూస్తుంది. అందుకే నాకిచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేసింది. ఇక శకుంతల కోపంతో, పార్వతి ఏం మాట్లాడుతున్నావు? ఏంటి శకుంతల గారు, ఇందాకే కదా నా దగ్గరికి వచ్చి రుద్ర జీవితాన్ని నాశనం చేయాలని చెప్పింది మీరే కదా. ఇప్పుడేంటి ప్లేట్ని మారుస్తున్నారు? నీ మొగుడు నన్ను కొడుతుంటే సమాధానం ఇవ్వాలని తెలీదా? నా విలువ తీసినప్పుడు నీ విలువను కూడా తీస్తానని నీకు భయం లేదా? ఈ పార్వతితో పెట్టుకుంటే ముందు మీ భవిష్యత్తు గురించి తెలుసుకోండి. నా గురించి గత రహస్యాలు తెలిసాయనుకో, మీ గత రహస్యాలు కూడా నేను కూడా చెప్పేస్తాను. బ్లాక్మెయిల్ కూడా చేస్తాను. ఈ పార్వతి అంటే అలా ఉంటుంది మరి. పాపం రుద్ర ఏమో పిచ్చోడైపోయాడు. ఇప్పటికైనా అర్థమైంది కదా రుద్ర, ఇంట్లో వాళ్ళు మంచివారో చెడ్డవారో తెలుసుకోవాలి, అప్పుడే బుద్ధొస్తుంది అని చెప్పి పార్వతి వెళ్ళిపోగానే ఇక రుద్ర బాధలో ఉండిపోతాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.